టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతలని గృహ నిర్బంధం చేస్తున్న పోలీసులు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమా గృహ నిర్బంధం చేసిన పోలీసులు. ఆ సినిమా ఫక్కీలో ఆ ఎమ్మెల్యే కారులో గన్మెన్ పంపిస్తాడు. ఎమ్మెల్యే ఫోన్ పెడతాడు. ఫోన్ పెట్టి ఎన్టీవీ లాంటి కొన్ని బ్లూ మీడియా ఛానల్స్ వాళ్ళని తప్పించే కార్యక్రమం, వాళ్ళకి సంబంధించిన విలేకరులు పనిచేశారు స్టాఫర్స్ అని కూడా నిన్న సోషల్ మీడియాలో వచ్చింది. వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి సహకరించాడన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి ఇవాళ తాడేపల్లి ప్యాలెస్లో లేడు. ఎవరు వెళ్తున్నారు? ముఖ్యమంత్రి ఏదైతే తాడేపల్లి ప్యాలెస్కి ఈ వారం రోజులుగా ఎవరెవరో ఆ ప్యాలెస్ పరిధిలో ఇవాళ కూడా అక్కడ ధనంజయ రెడ్డి ముఖ్యమంత్రి కార్యదర్శి అక్కడ కూర్చొని ఇవాళ ఈ తత్వం అంతా కూడా ఏపీలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాం. కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు. తప్పకుండా మంచి వాతావరణం ఉంది. ఎన్నికల నిబంధన ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని అవనిగడ్డ డిఎస్పీ మురళీధర్ అన్నారు. జనరల్ ఎలక్షన్స్ ఈ సంవత్సరం జరిగిన జనరల్ ఎలక్షన్ మొన్న మే 13వ జరిగిన జనరల్ ఎలక్షన్ సందర్భంగా మన అవనగడ్డ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సందర్భంలో ఎటువంటి చిన్న చిన్న గొడవలు తప్ప ప్రశాంతంగా ఎలక్షన్ జరిగినాయి. కొన్ని గ్రామాల్లో మోబుదేవుల లంక ఒకటి, కేకొత్తపాలెం, తర్వాత నాగాలంగలో గనిపేశ్వరం, ఇలాగా చిన్న చిన్న అక్కడక్కడ చిన్న చిన్న తప్ప ఎక్కడ కూడా మనకి పెద్దగా మనకి ఎటువంటి గొడవలు జరగలేదు. ఎక్కడైతే ఆల్రెడీ ఇప్పుడు పోలింగ్ డే రోజున గొడవలు జరిగినాయో, చిన్న చిన్న గొడవలు జరిగినాయో అక్కడికి అన్ని కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళందరినీ కూడా ఒక 5 కేసులు మొత్తం టోటల్గా మనం ఒక 5 కేసుల వరకు నమోదు చేసాం. ఆ 5 కేసుల్లో కూడా మా అందరిని ముద్దాయిలందరూ కూడా ఎవరైతే దానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళందరూ కూడా మన మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర బైండ్ అవుట్ చేయడం జరిగింది. తర్వాత దాంట్లో ఎవరైతే బాగా అగ్రెసివ్గా ఉండి ఎవరైతే యాక్టివ్గా ఆ గొడవలు కారణమయ్యారని చెప్పి మనం గమనించామో వాళ్ళ మీద కూడా రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడానికి ప్రపోజల్ జరుగుతుంది. సో వీళ్ళందరి మీద కూడా ప్రాపర్ నిఘా ఇవన్నీ కూడా ఉంచుకుంటాం. అలాగే మనకి అప్పటి నుంచి కూడా ఏ విలేజ్లో చిన్న చిన్న గొడవలు అయ్యి కొద్దిగా పొలిటికల్గా సెన్సిటివ్ ఉన్న విలేజ్లు అన్నింటిలో కూడా ఈ గొడవలైన విలేజ్లో కూడా మనం పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ వాంబే కాలనీలో గత 2 రోజులుగా దొంగల భయంతో స్థానిక ప్రజలు నిద్రలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏ ఊరు అన్న ఇది? వాంబే కాలనీ, అజిత్ సింగ్ నగర్, విజయవాడ. చెప్పండి, ఏమైందండి? ఆదివారం నైటు ఇంట్లో 1:30 టైం 2 టైంలోనూ ఏమో రెండు ఫోన్లు ప్లస్ అది లక్ష్మీ రూప్ అని ఉంటుంది బంగారపుది ఒకటి, బండి తాళం తీసుకెళ్ళిపోయారు సార్. అది అయిపోయిన తర్వాత 2వ రోజు సోమవారం నైట్ బండి తీసుకెళ్ళారు. ఇప్పుడు తీసుకొచ్చాము. ఇప్పుడు ఎలా వచ్చింది బండి? మన వాళ్ళు ఎక్కడికి వేసుకెళ్ళారు. దారిలో కనబడితే మా అత్తోళ్ళు చూసి పోలీసు గారు వాళ్ళు. ఎవరు తీసుకెళ్ళింది? దొంగలు మనకేం తెలుస్తుంది. దొంగలు తీసుకెళ్ళిపోయా. ఇప్పుడు 2వ దొంగతనం ఇది. ఇప్పుడు మీ ఇంట్లోనే 2వది. మొదటిది ఫిర్యాదు అని ఇచ్చారు పోలీసు వాళ్ళకి? సార్ పనిలో ఉన్నామని ఇంకెందుకు తిరగటం అని 2 ఫోన్లే కదా ఇది అని వదిలేసి ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ మీ ఇంటికి వచ్చారు. మళ్ళీ 2వ రోజు
మా ఇంటికి వచ్చారు. ప్లస్ కింద తాళాలు ఆల్రెడీ తాళాలు వాళ్ళ దగ్గర ఉండటం వల్ల మళ్ళీ రెండోసారి బండి వచ్చి తీసుకెళ్లారు. మీ పేరండి? దాసరి నాగుల మేర. ఈ నెల 24, 25 తేదీల్లో ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు విజయవాడ రానున్నారని దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు తెలియజేశారు. అందరూ కూడా ఇక్కడికి కార్యక్రమాలు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రవచనకర్తలు వారే మాకు తెలియజేస్తున్నారు. భక్తులు కూడా వాళ్ళని అడుగుతున్నారు. ఈ కారణాల రీత్యా చాగంటి కోటేశ్వరరావు గారు 24, 25 తారీఖుల్లో ఈ నెల 24, 25 తారీఖుల్లో ఇక్కడ నేను రాగలుగుతున్నాను అని మాకు తెలియజేశారు. అందువల్ల ప్రవచనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా బిజీగా ఉండడం వల్ల వాళ్ళు 2 రోజులు మాత్రమే ఇక్కడికి నేను కేటాయించగలనని చెప్పుకున్నారు. అందువల్ల 24, 25 తారీఖుల్లో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ దీన్ని వినియోగించుకొని అమ్మవారి యొక్క ప్రాశస్త్యాన్ని, విశేషంగా ఇంద్రకీలాద్రిపై కొలువున్నటువంటి కనకదుర్గ అమ్మవారు, అలాగే మల్లేశ్వర్లు వారి యొక్క ఆవిర్భావం ఏమిటి, ఇక్కడ ఇంత గొప్పదైనటువంటి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రాధాన్యత, ఇక్కడ ఎంతమంది భక్తులు గతంలో ఇక్కడికి మహాప్రముఖులు ఇక్కడ ఎంతమంది వచ్చి ఉన్నారు అన్నటువంటి విషయాలన్నింటినీ ప్రజలకు తెలియజేస్తే వాళ్ళు ఇంకా సంతోషిస్తారని, క్షేత్ర ప్రాశస్త్యాన్ని తెలుసుకొని అమ్మవారి దర్శనం చేసుకున్నట్టయితే వాళ్ళు ఇంకా సుఖ సంతోషాలతో ఉంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. స్థానికులు అందరూ ప్రత్యక్షంగా చూడాలని, రాలేని వాళ్ళు పరోక్షంగా లైవ్ ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా టీవీల ద్వారా కూడా. ఎన్నికల వేళ రాష్ట్రంలో ఘర్షణలు చెలరేగుతున్న నేపథ్యంలో పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇందులో భాగంగా అల్లర్లు జరిగినప్పుడు కట్టడి చర్యలు పోలీసులు చేసి చూపించారు. గత 13వ తారీఖుని ఎలక్షన్ రోజు, ఎలక్షన్ తర్వాత జిల్లాలో జరిగిన అల్లర్ల గురించి అందరికీ తెలిసిన విషయమే. ఫర్దర్గా మళ్ళీ ఇటువంటి సంఘటనలు కౌంటింగ్ రోజు కానీ తర్వాత కానీ ఈ ఫర్దర్గా వచ్చేట ఒక 2-3 వారాల్లో మళ్ళీ ఇటువంటి అల్లర్లు కానీ గొడవలు కానీ జరగకుండా ఉండాలని, ఒకవేళ అటువంటి సంఘటనలు జరిగితే పోలీసు వారి యాక్షన్ ఎలాగుంటుంది అని తెలియచేయటానికి ఈరోజు మన పల్నాడు ఎస్పీ మల్లికా గారి ఐపీఎస్ మేడం గారి ఆదేశాల ప్రకారంగా ఇక్కడ పోలీసు వారు మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఇటువంటి మాక్ డ్రిల్స్ ప్రతి పట్టణంలో కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి పట్టణంలో కూడా ఈ సంఘటన జరిగినప్పుడు పోలీసు వారు ఎలాగ యాక్షన్ తీసుకుంటారన్న ఆ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి ర్యాపిడ్ యాక్షన్ టీమ్స్ ప్రతి పట్టణంలో కూడా ఉన్నాయి. ఏ పట్టణంలోని ఎటువంటి సంఘటన జరిగినా ఇమీడియట్గా రష్ అయ్యి వారి అల్లరి మూకల్ని కఠినంగా అణచివేసే కార్యక్రమంలో భాగంగా ఈ డ్రిల్ని నిర్వహించాము. ఇది కంటిన్యూ అవుతుంది. ప్రతి పట్టణంలో కూడా మన పల్నాడు జిల్లాలో ప్రతి పట్టణంలో కూడా ఇటువంటి డ్రిల్స్ చేయడం జరుగుతుంది. ప్రతి పట్టణంలో కూడా ఇటువంటి టీమ్స్ వచ్చి ఉన్నాయి ఆల్రెడీ. అందరూ గమనించి ఫర్దర్గా ఎటువంటి అల్లర్లకి ప్రోత్సహించకుండా ప్రశాంతంగా ఉండాలని ఉద్దేశంతో ఈ నిర్వహించాము. ఇది మా పల్నాడు ఎస్పీ మల్లికా గారు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ అండ్ ఆల్. టీడీపీ నేతలు రిగ్గింగ్ చేసి తమ ఏజెంట్లపై దాడి చేయడం వల్లే పిన్నెల ఈవీఎంను ధ్వంసం చేశారని గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ కమిషన్ వారు దాదాపు 7-8 చోట్ల ఈ ఈవీఎం మెషిన్లు ఇరగ్గొట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టాము అని చెప్తున్నారు. మరి ఆ వీడియోలు ఎందుకు బహిర్గతం చేయట్లేదు? ఎందుకు ఒక్క వీడియోనే బయటకు వస్తుంది? ఎందుకు తెలుగుదేశం ఇరగ్గొట్టిన వీడియోలు లేదు? అన్నీ ఏది అయితే కంప్లైంట్స్ వచ్చినాయో ఇటు వైఎస్ఆర్సీపీ తరఫున కావచ్చు, అటు టీడీపీ తరఫున కావచ్చు, ఎందుకు ఆ వీడియోలు మీరు బహిర్గతం చెయ్యరు? అసలు వీడియో కెమెరాలు పెట్టింది ఎందుకు? బూతుల్లో ఏమన్నా తప్పులు జరిగితే తెలుసుకోవడానికి. ఆ తప్పులు జరిగినాయని గత 10 రోజుల నుంచి ఘోషిస్తున్నాం వైఎస్ఆర్సీపీ నాయకులు. ఉదాహరణకి పోనీ మాచర్ల నియోజకవర్గమే తీసుకుందాం. తుమ్మురుకోడు గాని, వెల్దుర్తి గాని, చింతపల్లి గాని, వేపకంపల్లి గాని, ఒప్పిచెర్ల గాని రిగ్గింగులు జరిగినాయి. అక్కడ ఏజెంట్లను లాగేశారు, క్లియర్ గా కనపడుతున్నాయి. ఈరోజు కొంతమంది వైఎస్ఆర్ నాయకులు ఆ వీడియోలు చూపెట్టారు. ఇదే పాలవాయి గేట్ లో మా ఏజెంట్లను బయటకు తీసుకొచ్చి కొడుతుంటే వాళ్ళని కన్సోల్ చేసింది రామకృష్ణారెడ్డి గారు.
మరి అది లాగుతున్న వీడియోలు ఎందుకు చూపెట్టట్లేదు? అదే పాల్వాయి గేట్లో ఈ ఘటన ఏదైతే ఈవీఎం ఎరగొట్టిన ఘటన కన్నా ముందు ఏం జరిగింది, ముందు 2-3 గంటలు ఏం జరిగిందో ఎందుకు బహిర్గతం చేయట్లేదు? తీయండి, అన్ని వీడియోలు తీయండి. మేము చెప్పిన ఊర్లన్నీ కూడా ఒకసారి రిగ్గింగ్ జరిగిందా జరగలేదా, అందుకే కదా వీడియో కెమెరాలు పెట్టింది. మాకు ప్రూవ్ చేయండి. మేము ఈరోజు కంటెస్టింగ్ క్యాండిడేట్గా ఒక ప్రధానమైన పార్టీకి ఆ వీడియోలు చూపెట్టి, లేదు ఇదిగో ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిగిందని మాకు ప్రూవ్ చేయాలి కదా, మాకు జనానికి చెప్పాలి కదా. ఆరోపణలు వచ్చినప్పుడు ఆ బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది కదా. అది కానప్పుడు ఇంక ఈ తతంగమంతా ఎందుకు, ఈ కెమెరాలు ఎందుకు, ఈ పోలీసులు ఎందుకు? రాసుకుంటే పోతుంది కదా బ్రహ్మాండంగా జరిగిందని. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారు ఆ వీడియోలు బహిర్గతం చేయాలి. ఎక్కడైతే మేము ఆరోపణలు చేస్తున్నామో మేము కూడా చెప్తున్నాం, తెలుగుదేశం ఆరోపణలు చేస్తే తీసుకురండి అవి కూడా. ఎనీ పార్టీ, ఎనీ నాయకుడు కంటెస్టింగ్ క్యాండిడేట్కి అనుమానాలుంటే అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ అధికారుల మీద ఉంటుంది. అది కలెక్టర్ గారు కావచ్చు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక వీడియో విడుదల చేశాడంట. ఒకటే వీడియో ఎందుకు విడుదల చేస్తున్నారు మీరు? మరి మిగతా ఈవీఎంలు ఎరగొట్టిన కేసులు ఉన్నాయి కదా, ఎవరో తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేశారు తుమ్మురుకూడలో అంటున్నారు. మరి ఆ వీడియోలు ఎందుకు తీసుకురావట్లేదు? పిన్నెల రామకృష్ణారెడ్డి అరాచకంపై ఈవీఎంలు ధ్వంసం చేసిన తీరుపై సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు. పల్నాడు జిల్లాలో వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల అరాచకం ఇంత అంతా కాదు. ఇవాళ సభ్య సమాజం యావత్తు ప్రపంచం మార్చిలో ఎన్నికలు ఎలా జరిగినాయో, గతంలో బరిసెలు, బాంబులు, బాతులతోటి ప్రతిపక్షం మీద ఎలా దాడులు చేశారో మనం చూసాం. ఒక సీనియర్ ఎమ్మెల్యే 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి బూత్ నెంబర్ 202 పాల్వాయి జంక్షన్ అనే గ్రామంలో ఈవీఎంలు పగలగొడితే ఎన్నికల అధికారి ఎమ్మెల్యే పగలగొట్టాడని రికార్డ్ చేయలేడా? అన్నోన్ వ్యక్తి పగలగొట్టాడని చెప్పి రాస్తాడా? ఆడ సెక్యూరిటీగా ఉన్న పోలీసులు నిద్రపోతూ దాన్ని మద్దతు ఇస్తారా? ఎన్నికల మరుసటి రోజు వందలాది మందిలో కారంపూడిలో స్వైర వ్యవహారం చేస్తే దాన్ని అరికట్టలేరా? అడ్డొచ్చిన సిఐని తలపగలు కొడతారా? ఇలాంటి పైత్యకారపు, అరాచకపు, ఆటవిక పద్ధతుల్లో ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారిని ఇప్పుడు దాకా అరెస్టు చేయకపోవటం అనేది ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు. అసలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అసలు ఆ పోస్టులో ఒక మనిషి ఉన్నాడా లేడా అనేటువంటిది సందేహం కలుగుతూ ఉంటుంది. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ వారికి సహకరించాలని, రాజకీయ పార్టీల వారు కూడా శాంతి భద్రతల విషయంలో పోలీసుల వారికి సహకరించాలని కోరటమైంది. మచిలీపట్నం ప్రజలకి మరియు ఓటర్ సిబ్బందికి, ఓట్లు వేసిన మహాశైలికి, అలాగే రాజకీయ నాయకులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలండి. మనకి ఈ నెల 13వ తారీఖున అసెంబ్లీకి మరియు లోక్సభకి ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్లో ప్రతి ఒక్క ఓటరు మహాశైలు మరియు మచిలీపట్నం గ్రామస్తులు అందరూ కూడా, అలాగే రాజకీయ నాయకులు, మన మీడియా మిత్రులు అందరూ కూడా పోలీసు వారికి సహకరించారు. మనకి ఓటింగ్ కూడా నమోదు శాతం చాలా ఎక్కువగానే జరిగింది. లాస్ట్ టైం కన్నా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేయటం జరిగింది. కాబట్టి అందరికీ కూడా మరొక్కసారి పోలీస్ శాఖ తరఫున అభినందనలు తెలుపుతా ఉన్నాము. అందరూ కూడా సహకరించారు ఓటింగ్ రోజు. అలాగే మనకి రేపు జూన్ నెల 4వ తారీఖున మనకి కౌంటింగ్ ఉన్నది. కౌంటింగ్ రోజు కూడా అలాగే ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మేము కోరుకుంటా ఉన్నాము. ఓన్లీ క్యాండిడేట్స్ మరియు ఏజెంట్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా కౌంటింగ్ స్టేషన్ దగ్గరకి రాకూడదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.